హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఓవైపు ఎక్స్‌ప్రెస్ వేలు, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ ప్రాజెక్టులు, ఇంకోవైపు ఫోర్త్ సిటీ ప్రతిపాదనలతో సిటీ కథ మారిపోతుంది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు వరుస ఎలక్షన్ మూడ్తో కాస్త డల్ అయిన రియల్ రంగంలో ఇప్పుడు స్పీడ్ పెరుగుతుంది. ఇంకోవైపు 3 నెలల మూడం తర్వాత గృహప్రవేశాలు, కొనుగోళ్లకు మంచి ముహూర్తాలు రావడంతో సెంటిమెంట్ ఉన్నవారు ఇప్పుడే సిద్ధపడుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి. ఇంకోవైపు త్వరలో మార్కెట్ వాల్యూ పెంచుతారన్న ఉద్దేశంతో ముందస్తుగానే కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న రియల్ జోరు. కిటకిటలాడుతున్న రిజిస్ట్రేషన్ ఆఫీసులు. మార్కెట్ వాల్యూ పెరగకముందే జాగ్రత్తలు. మంచి ముహూర్తాలు రావడంతో కొనుగోళ్లు. ఎలివేటెడ్ కారిడార్లు, ఫోర్త్ సిటీ ప్రతిపాదనలు. సిటీ నలుమూలలా పెరుగుతున్న డిమాండ్లు. అవును, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇన్నాళ్ల స్లో డౌన్ కు జవాబుగా రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి. మొదటగా ఎలక్షన్ మూడ్ అయిపోయింది. నగదు క్యారీ చేసే పరిస్థితులు గత ఏడాది అక్టోబర్ 9 నుంచి పెద్దగా లేకుండా పోయాయి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం, 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడం ఇవన్నీ కారణాలుగా మారాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. జూన్లో ఆ ఎలక్షన్ కోడ్ ముగిసింది. అయితే ఆ తర్వాత మూడం రావడంతో కొనుగోలుదారులపై సెంటిమెంట్ ఎఫెక్ట్ కనిపించింది. తాజాగా శ్రావణ మాసం మొదలు కావడం, పెళ్లిళ్లైనా గృహ ప్రవేశాలకైనా మంచి ముహూర్తాలు ఉండడంతో మళ్లీ క్రయ విక్రయాలు పెరుగుతున్నాయి. మార్కెట్ వాల్యూస్ పెరుగుదల ప్రభుత్వం ప్రతిపాదించింది 1 ఆగస్ట్ నుంచి. బట్ ఏదో అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ టైంలో జూలై మంత్లో ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయన్న దాంతో కంపల్సరీగా మనకు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ నేను చూసినంత వరకు, ఇక్కడ ఆఫీస్లో చెక్ చేసినంత వరకు రిజిస్ట్రేషన్స్ శ్రావణ మాసం కాబట్టి కూడా పుంజుకునే అవకాశం మరింత ఉంది. కొత్తలో ప్లాట్ కొన్నా. ఇది శ్రావణ మాసం కాబట్టి మంచి రోజులు ఉన్నాయని నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే శాతంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వచ్చా. ఫ్యూచర్లో గవర్నమెంట్ రేట్ పెరుగుతుంది అని అంటారు కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సిటీ మధ్యలో ఉండాలన్నది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. శామీర్పేట్, మేడ్చల్, గట్కేసర్ ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి. మరోవైపు హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ, ఇటు రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం వరకు మెట్రో రైల్ విస్తరణ ప్రతిపాదనలు తాజా ప్రభుత్వం చేయడంతో కథ మొత్తం మారిపోయింది. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా, వేగంగా వెళ్లేలా రవాణా సదుపాయాలు పెరుగుతున్నాయి. అందుకే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా అన్ని జోన్లలోనూ రియల్ జోర్ కనిపిస్తోంది. అటు రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ కదలిక పెరుగుతోంది. మళ్లీ యాక్టివేట్ అవుతున్నాయి. నిజానికి ప్రభుత్వానికి పెద్ద ఆదాయ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు కూడా ఒకటి. వచ్చే 5 ఏళ్లలో కోట్లు కురిపించే స్థలాల ఆప్షన్లు రియల్టర్లకు, కొనుగోలుదారులకు ఆశావాహంగా కనిపిస్తున్నాయి. కాస్త దూరం వెళ్లైనా సరే ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకునేవారు కొందరైతే, పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు రావాలని కోరుకునేవారు ఇంకొందరు. సో అందరికీ అన్నింటా అనుకూలంగా ఉండే వాతావరణం పెరిగింది. నిజానికి గత 7-8 నెలల నుంచి రియల్ జోర్ తగ్గినట్లు కనిపించినా రేట్లు ఎక్కడా తగ్గలేదు. అలాగే స్థిరంగా కొనసాగాయి. ఇప్పటికీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలు ఇలా ఎవరి రేంజ్కు తగ్గట్లు వారి బడ్జెట్లు, ప్లాట్లు అందుబాటులో ఉంటున్నాయి. అయితే మెయిన్ రోడ్లకు కాస్త దగ్గర, దూరం అంతే తేడా. ఈ రెండు హైవేస్ ఏవైతే ఉన్నాయో, శ్రీశైలం హైవే అండ్ విజయవాడ హైవేస్ మీద జరిగే ప్రాజెక్ట్స్ ఏదైతే ప్రపోజల్స్ ఏవైతే అంటున్నారో
అందులో కొంచెం కార్యరూపం దాల్చి ఆ విషయాలలో కొంచెం పురోగతి, గవర్నమెంట్ చేయూత, ఎట్ ద సేమ్ టైం ఎల్ఆర్ఎస్కి సంబంధించిన టాపిక్ ఏదైతుందో ఎల్ఆర్ఎస్ టాపిక్ని కొంచెం సీరియస్గా గవర్నమెంట్ తీసుకుంటే 100% రియల్టర్స్ కానీ ఇటు బిజినెస్ మ్యాన్ ఎవరైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ అనే రంగానికి కొంచెం ఊపందించినట్టు ఉంటుంది. ఈ శ్రావణ మాసం మంచి రోజులని రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చాము. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా తక్కువ కూడా ఉందని కాబట్టి అలా పెరుగుతాయనే ఉద్దేశంతో కొంటున్నాము. ఫ్యూచర్లో రేటు పెరుగుతాయని ఆలోచిస్తున్నాం. నిజానికి రియల్ ఎస్టేట్లో ఎప్పటి రేట్లు అప్పుడే అన్నట్లుగా ఉంటాయి. పెరిగితే అమాంతం పెరుగుతుంటాయి, కొన్ని సందర్భాల్లో నిలకడగా ఉంటాయి. భూమి మీద పెట్టిన పెట్టుబడితో ఎవరికి నష్టం లేదు అన్నది రియల్ ఎస్టేట్ ఏజెంట్లైనా లేదా ప్రాపర్టీ అడ్వైజర్లైనా వారి కస్టమర్లకు చెప్పే మొదటి మాట. సంవత్సరంలో కాకపోతే 2 ఏళ్లకైనా రేట్లలో తేడా అయితే కనిపిస్తుంటుంది. క్రమం తప్పకుండా వృద్ధి చూపే రంగం ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ రంగమే. ఇది ఎంత జోరుగా సాగితే ప్రభుత్వానికి అంత ఆదాయ మార్గం కూడా. సో అందుకే ఈ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ ఒకవైపే అభివృద్ధి కాకుండా అన్ని వైపులా రోడ్ల విస్తరణ, కారిడార్లు, మెట్రో రైల్ ఇలాంటివి తీసుకొస్తూ ఉండడంతో అన్ని దిక్కులా ఉండేందుకు స్కోప్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పెళ్లిళ్ల కోసం, ఇతర అవసరాల కోసం తమ స్థలాలు, ప్లాట్లు అమ్ముకునే వారికైనా ఇప్పుడు మంచి రేట్లు వస్తున్నాయి. క్రయ విక్రయాలకు అనుకూల వాతావరణం ఏర్పడిందంటున్నారు. రేట్లు స్థిరంగా ఉండడం, పెరగడం మాట అటుంచితే ప్రస్తుతం రొటేషన్ జరిగితే ఆటోమేటిక్గా రియల్ జోర్ మరింతగా పెరుగుతుందన్న అభిప్రాయం స్థిరాస్తి వ్యాపారంలో కనిపిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా ఈ రంగంపై పూర్తి అవగాహన ఉండడంతో ఎలా స్పీడ్ పెంచాలో తెలుసన్న అభిప్రాయం స్థిరాస్తి రంగ నిపుణుల్లో కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.